చికెన్ చేస్తున్నామండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మేము మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నాము. సో ఇక్కడ వచ్చేసి మేము ఈరోజు కుండ చికెన్ ప్రిపేర్ చేస్తున్నాము. కుండ చికెన్ని ఏ విధంగా చేస్తున్నాము ఏంటి అని ఈ వీడియోలో క్లియర్గా షేర్ చేస్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. సో మేము వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నామండి. గ్రౌండ్ ఫ్లోర్లో హౌస్, ఇంకా పైన 2 ఫ్లోర్స్ ఉన్నాయి. సరే, ఇప్పుడు నేను ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా చూపిస్తాను, చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్. సో చికెన్ వచ్చేసి ఈరోజు మా అత్తయ్య, మా హస్బెండ్, మా బాబు, మా ఆడపడుచు మేము అందరం కలిసి చేస్తున్నాము. ఇక్కడ ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను ప్రెజెంట్ వచ్చేసి. సో చికెన్ ఎంత అత్తమ్మా ఇది? 1.5 kg మీడియం సైజ్ పీసెసా? మీడియం సైజ్ పీసెస్ చికెన్ని 1.5 kg తీసుకున్నారు. గుడ్, వెరీ గుడ్. అదేవిధంగా 3 బిగ్ సైజ్ ఆనియన్స్, వీటిని కూడా కట్ చేసుకోవాలి కదా అత్తమ్మా? ఇంకా స్టార్ట్ చేసాము ఇప్పుడే వర్క్. మీడియం సైజ్ ఇవి కట్ చేసాక నేను చూపిస్తాను. అదేవిధంగా పచ్చిమిర్చిని ఈ విధంగా 2గా కట్ చేస్తున్నారు. అది కూడా చేయండి. చిన్న బెల్లకాయ ఉంది కదా. ఇప్పుడు మనము కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేయడం కంటే ముందుగానే ఇలా ఒక కుండ తీసుకొని దాంట్లో వాటర్ యాడ్ చేసి హీట్ చేస్తున్నాము. ఇలా హీట్ చేయడం వల్ల మనం వంట చేసేటప్పుడు ఇది బ్రేక్ అవ్వకుండా ఉంటుంది. చూసారు కదా, మనం ఇప్పుడు కట్టెల పొయ్యి మీద నేను కుండను పెట్టాను, దానిపైన వాటర్ యాడ్ చేసి ఇది హీట్ చేస్తున్నాము. ఇది హీట్ అయ్యేలోపు మనం మ్యారినేట్ చేసుకుందాము. మ్యారినేషన్లోకి మనకి పచ్చిమిర్చి, ఆనియన్స్ కావాలండి. ఇక్కడ చూపించిన విధంగా మనం కట్ చేసుకొని పెట్టుకోవాలి. అదేవిధంగా ఒక కట్ట పుదీనా, ఒక కట్ట కొత్తిమీర కూడా కావాలి. ఇది 1.5 kg చికెన్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేయించుకుంటున్నాను. ఎక్కువ బిగ్ సైజ్ పీసెస్ తీసుకుంటే సరిగా మనకి దాంట్లోకి సాల్ట్, కారం అనేది పట్టదు. అందుకని ఈ విధంగా తీసుకోండి. 3 ఆనియన్స్ని కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. అదేవిధంగా పచ్చిమిర్చి ఒక 20 వరకు యాడ్ చేసుకున్నాము. ఒక కట్ట పుదీనా, కొత్తిమీర, అలాగే ఇక్కడ చూపించిన విధంగా 1 కప్ అంతా అల్లం వెల్లిపాయల పేస్ట్ ఉంటుందండి, అదంతా కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాము. ఇక్కడ ధనియా పౌడర్ కానీ, కారం కానీ, ఇలాంటి గరం మసాలాలు కూడా మనం యాడ్ చేయట్లేదు. జస్ట్ ఓన్లీ 1/2 స్పూన్ అంత పసుపు యాడ్ చేసి ఇవన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సో సాల్ట్ యాడ్ చేయడం వల్ల ముందుగానే సాల్ట్ యాడ్ చేయాలండి. మనం కుండలో వేసిన తర్వాత ఏం మనం టచ్ చేయడానికి ఉండదు. అన్నీ కూడా ఇలా బౌల్లో యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఈ చికెన్ చాలా చాలా బాగుంటుంది. కుండ చికెన్ ఫ్లేవర్ మనం రైస్లోకి, చపాతీలోకి, దేంట్లోకి కూడా పెట్టుకోవడానికి లేదండి. డైరెక్ట్గా మనం ఇలా స్నాక్ లాగా తినడమే. ఇప్పుడు ఇక్కడ 1/2 చెక్క నిమ్మకాయ యాడ్ చేస్తున్నాను. సో దీనివల్ల ఫ్లేవర్ ఇంకా కొంచెం ఎన్హాన్స్ అవుతుంది, బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి, మీకు చాలా బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇక్కడ చూపించారు కదా, 1 పావు అంతా ఆయిల్ యాడ్ చేస్తున్నాము. చెప్పాను కదా, కుండలో మనం చికెన్ పెట్టిన తర్వాత మనం మిక్స్ చేయడానికి కానీ ఇంకా ఏమైనా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయడానికి ఏమీ ఉండదు. మనం దమ్ లాగా పెట్టేస్తాము అంతే. ఇక్కడ ఇదంతా కూడా మిక్స్ చేసుకొని మ్యారినేట్ చేసుకొని ఒక 1/2 అవర్ పాటు పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. పర్ఫెక్ట్ టేస్ట్ ఉంటుంది, డెఫినెట్గా ట్రై చేయొచ్చు. మ్యారినేట్ చేసిన చికెన్ మొత్తం కూడా కుండలో యాడ్ చేస్తున్నాము. ఈ కుండ ఇదివరకు మనం వాటర్ వేడి చేసాం కదండి. వాటర్ వేడి చేసిన కుండని వాటర్ని కూడా వంపేసి ఒక 5 to 10 minutes వరకు పక్కన పెట్టేసాము. తర్వాత ఈ చికెన్ అంతా కూడా కుండలో డైరెక్ట్గా యాడ్ చేస్తున్నాము. మనం కుండలో ఆయిల్ ఏమీ యాడ్ చేయలేదు, ఓన్లీ చికెన్ మాత్రమే యాడ్ చేస్తున్నాం. చూడండి, పాత కుండ అయితే వేడి చేయాల్సిన అవసరం లేకుండే, కొత్త కుండ ఇది. సో అందుకని వేడి చేసి మనం ఈ విధంగా చికెన్ అంతా కూడా యాడ్ చేస్తున్నాము. ఇక్కడ చూపించిన విధంగా కుండలోకి మనం చికెన్ అంతా కూడా యాడ్ చేస్తాము. దాని తర్వాత ఇది కట్టెల పొయ్యి మీద పెట్టేసి పైనుంచి మనం వాటర్ యాడ్ చేస్తాం. చూడండి, క్యాప్లో ఇలా వాటర్ యాడ్ చేయడం వల్ల దాంట్లో కింద మనకి దమ్ వెళ్తూ ఉంటుంది. ఇది మట్టి పాత్ర కాబట్టి పర్ఫెక్ట్ కుక్ అవుతుంది.
డెఫినెట్గా ట్రై చేయొచ్చు. సో ఇందులోంచి కిందకి వాటర్ అనేది వెళ్తూ ఉంటుంది అన్నట్టు ఇక్కడ అత్తమ్మ అది నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మధ్యలో ఒక్కసారి మనము వాటర్ అనేది చేంజ్ చేసుకోవాలి. ఆఫ్టర్ దట్ మనకి 15-20 మినిట్స్లో చికెన్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. కుండ చికెన్ కుకింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిందండి. 20 మినిట్స్ తర్వాత ఇప్పుడు మనం పీస్ ఉడికిందా లేదా ఒకసారి చెక్ చేసుకొని సర్వ్ చేసుకుంటే అంతే. ఎంతో టేస్టీగా ఉండే కుండ చికెన్ సూపర్గా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. సో చూస్తేనే తెలుస్తుంది ఇది పర్ఫెక్ట్గా కుక్ అయింది. సో దీన్ని మనం సర్వ్ చేసుకోవడమే. డెఫినెట్గా ట్రై చేయండి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ స్నాక్, చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా యమ్మీగా ఉంటుంది. ఇది మనము స్టవ్ పైన పెట్టుకొని కూడా మనం కుక్ చేసుకోవచ్చు. కొత్త కుండ తీసుకొని దాన్ని ఒకసారి హీట్ చేసుకొని 2-3 సార్లు హీట్ చేసుకున్నా కానీ కుండ బ్రేక్ అవ్వకుండా ఉంటుంది. నేను స్టవ్ పైన కూడా ట్రై చేశాను, నాకు చాలా చాలా బాగా వచ్చింది. సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ ఒక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై, హ్యావ్ ఎ నైస్ డే.